నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాచారం తెలంగాణ ఫుడ్స్లో క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 48 మందికి జరిమానాలు. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సిపి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతి పత్రం. యానంపేటలో ఘనంగా పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. దేశ భవిష్యత్తు నేటి తరం పిల్లలపైనే ఆధారపడి ఉందని శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ నాచారం పారిశ్రామిక వాడలోని తెలంగాణ ఫుడ్స్ ను సందర్శించిన మంత్రి క్యాంటీన్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల పోషకాహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఫుడ్స్ లో తయారయ్యే ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు, కార్మికులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి సీతక్క సూచించారు. కంప్లీట్ చేసుకున్న అంగన్వాడీ మహోత్సవంగా ఈరోజు మన యొక్క టీజీ ఫుడ్ సెంటర్లో మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన సోదరుడు టీజీ ఫుడ్ చైర్పర్సన్ గారు ఫైమ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరుడు పెద్దలు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి గౌరవనీయురాలు మా నిర్మల జగ్గారెడ్డి గారు, అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు వేజ్ బోర్డ్ చైర్పర్సన్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి మా సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా జేడి అకేశ్వర్ గారు, ఇతర సంఘాల యూనియన్ పెద్దలందరూ, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, మరి ఐసిడిఎస్ అధికారులు, మా కార్మిక సోదరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పత్రికా మీడియా సోదరులు, మా కార్మిక సోదరిమణులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క అంగన్వాడీ వ్యవస్థ అనేది దాదాపుగా 50 సంవత్సరాల క్రితం మరి అమృత హస్తం, అందరి అమ్మ, పేదల కడుపు తడిమి చూసే తల్లిగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ చేతుల మీదుగా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్ను 75లో మరి మొట్టమొదటిసారి ఈనాటి మన ముఖ్యమంత్రి గారు, ఆనాటి మరి తొలి ముఖ్యమంత్రి కూడా మహబూబ్నగర్ జిల్లా నుంచే బూరుగుల రామకృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారి జిల్లా నుంచి ఆనాడు 75లో పేద పిల్లల కడుపు నింపాలి అని, పేద పిల్లలు ఆకలితో అల్మటించవద్దని అంగన్వాడీ సెంటర్స్ను ప్రారంభించినటువంటి మహనీయురాలు, ఉక్కు మహిళ మరి స్వర్గీయ ఇందిరమ్మ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు ప్రారంభించినటువంటి అంగన్వాడీ సెంటర్స్కు మరి ఈ యొక్క టీజీ ఫుడ్ ఇక్కడి నుంచి అన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని అంగన్వాడీ సెంటర్స్లోకి ఫుడ్ను పంపించి పిల్లల యొక్క ఆహార భద్రతను మరి పర్యవేక్షించినటువంటి పరిస్థితి, ఆహార భద్రతను కల్పించినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మహా గొప్ప ప్రదేశం ఈరోజు ఈ యొక్క టీజీ ఫుడ్ సెంటర్. ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు అనేక రకాల సమస్యలు ఇంకా ఉండొచ్చు, కానీ మనం పెట్టే ఫుడ్డు బాలామృతం కానీ, బాలామృతం ప్లస్ కానీ, మరి ఇన్స్టెంట్గా రేపు నుంచి తొలి ముద్ద కానీ, ఇవన్నీ ఈ దేశ భవిష్యత్తు కోసం మన పిల్లల్ని బలంగా, వాళ్ళ బాల్యాన్ని బలంగా ఉండేందుకు సమాజము, ఒక జనరేషను అనారోగ్యం పాలవుతుంది. అందుకనే ఇక్కడ నుంచి వచ్చే ప్రతిదీ కూడా చెక్ చేసుకొని ఏ అధికారి కానీ, ఏ కార్మికులు కానీ అశ్రద్ధ చేయొద్దు. ఇక్కడ నుంచి పోయేది తినే దాంట్లో మన పిల్లలు ఉంటారు, మన చుట్టాల పిల్లలు ఉంటారు, మన ఊరు పిల్లలు ఉంటారు, మన ఇంటి పక్క పిల్లలు ఉంటారు. అదే కాకుండా మన దేశ భవిష్యత్తు పిల్లలు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మనము ప్రతిదీ కూడా ఇక్కడ దృష్టి పెట్టుకొని తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇప్పటి వరకు ఈరోజు గెయిన్ ప్లాంట్ ఏదైతే మనము శంకుస్థాపన చేసుకున్నామో, భూమి పూజ చేసుకున్నామో, చాలా సంవత్సరాలుగా అది పెండింగ్ ఉంది. దాని మూలంగా కార్మికులకు కూడా కొంత బర్డెన్ ఉండొచ్చు.
కానీ ఈరోజు అది తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఇంకా నాణ్యమైనటువంటిది మనం అందించగలుగుతాం. కాబట్టి సెక్రటరీ గారు, చైర్మన్ గారు, మరి టీజీ ఫుడ్ ఎండి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి 3 మెన్ టీమ్గా మీరు తయారై నల్గొండ పట్టణంలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. వాహనాల పత్రాలు, హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. అట్లా కాదు, అక్కడ పక్కన కాలనీ వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండాలా పోవాలా? ఏమే చుట్టూ ఇల్లు ఉన్నాయా? ఇళ్ళ మధ్య తాగొచ్చా? ఎక్కడ తాగాల? లోపల అంటే మీ ఇంటికి తీసుకుపోయి తాగాలి. ఇంట్లో కూర్చొని అందరు కలిసి బయట తాగారు. ఇక్కడ వచ్చిపోతుంటారు, ఫ్యామిలీ పోతుంటారు ఇక్కడ నుంచి లేడీస్. 5 రాయడం రమ్మని 6 వ్యక్తి 6 వ్యక్తి రమ్మని కేసులు లేకుండా ఎవరు ఉండవు. అర్థమైందా? అన్ని 2 వీలర్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ అందరిపైన కేసులు పెడతాము. ఓకే, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. కోర్టులో ఒకసారి మీరు మీ పైన కేసు అయితే భవిష్యత్తులో మీకు ఏముండదు, జాబులు రావు, బయట ఇవ్వాలంటే పాస్పోర్ట్ ఉండదు, వీసా దొరకదు. బయట దేశాలను చదువుకోవాలంటే కోరిక కదా, చదువుకోవాలని ఉద్యోగం చేయాలి. ఆ కోరిక నెరవేరదు. ఎవరి వల్లది? మీ వల్లనే. మీరు చేసిన వల్ల, చేసిన చర్యల వల్ల మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ మల్కాజ్గిరి సిపి సుమతి అర్ధరాత్రి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. బస్టాండ్, మెట్రో స్టేషన్, ప్రధాన కూడళ్లలో పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆమెకు కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సుమారు 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం మహిళల భద్రత, డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి యువతులకు పలు సూచనలు అందజేశారు. వాళ్ళందరూ కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అండ్ కొందరు కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎయిమ్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయడానికి ఎట్లాంటి హాస్టల్ మేనేజ్మెంట్ గైడ్ చేయాలని, ప్లస్ మీ హాస్టల్లో ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలని మీకు ఒకసారి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లీగల్ టీమ్ తరఫు నుండి, షీ టీమ్ సెల్వినగర్ జోన్ తరఫు నుండి, అన్నింటికంటే ముఖ్యంగా నాన్ ఆర్డర్ డీసీపీ అనురాధ గారు అండ్ హర్ ఎంటైర్ టీమ్, అదే కాకుండా ఇక్కడ వచ్చిన మిగిలిన వాళ్ళని నేను ఎవరిని మెన్షన్ చేయకపోయినా వాళ్ళందరూ, ప్లస్ మీడియా మిత్రులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ తరఫున, అలాగే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ తెలుసు
ఎంటైర్ దేశంలోనే అత్యంత ఫాస్ట్గా అంటే వేగవంతంగా పెరుగుతున్న ప్రాంతంలో హైదరాబాద్ మహానగరం కూడా ఒకటి. దీన్ని మనం ఇప్పుడు మెట్రోపోలిస్ లేదంటే మెగాపోలిస్ అని పిలిచే స్థాయికి వెళ్ళిపోయాము. అంటే 1 crore పాపులేషన్ దాటిపోయిన ఈ మెగా సిటీకి కొత్త ఛాలెంజెస్ మనము ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఆ ఛాలెంజెస్లో ఏంటంటే మన రాష్ట్రం ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే దాదాపుగా 40% పైగా ఇప్పటికే అర్బనైజ్ అయిపోయింది. అంటే దిస్ ఇస్ మోస్ట్లీ అన్ అర్బన్ స్టేట్. దట్ ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి ఒక 3-4 అవర్స్లో రీచ్ అయ్యేంత స్థాయిలో మనకు ట్రాన్స్పోర్టేషన్ ఉండడం, ఫెసిలిటీస్ ఉండడం, అతి మారుమూల ప్రాంతంలో కూడా ఈవెన్ చిన్న ఫెసిలిటీస్ లైక్ బ్లింకిట్, అమెజాన్ రీచ్ కావడము. ప్రాంతంలో ఈ కమిషనరేట్ ఏరియాలోని సరూర్ నగర్ ప్రాంతము హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్లో ఇది ప్రముఖమైన ప్రాంతము. ఎందుకంటే ఇక్కడ చాలా రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. అంతకంటే మించి ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా చాలా హై ప్రొఫైల్ ప్రాంతం ఇది. మనకు ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ పరంగా ఈ ప్రాంతం ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అదే కాకుండా ఇక్కడ దాదాపుగా 30,000 మంది యంగ్ పీపుల్ నివసిస్తున్న రీజన్ ఇది. వీళ్ళందరూ కూడా టెంపరీ అకామిడేషన్స్లో, అంటే నేను హాస్టల్స్ అని ఖచ్చితంగా చెప్పలేను, టెంపరీ అకామిడేషన్స్లో ఏదో చదువుకోవడానికి కానీ రకరకాల పరీక్షలు రాయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ యంగ్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళు. ఈ ప్రాంతము పగలు రాత్రి అని లేకుండా కంప్లీట్గా చాలా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది, కొన్ని శక్తులు, కొన్ని గ్రూప్స్ ఈ పిల్లలను, తర్వాత ఈ యంగ్ పాపులేషన్ని ఒక రకంగా డ్రగ్స్ బారిన పడడానికి లేదంటే వేరే దురలవాట్ల బారిన పడడానికి ఇక్కడ ఉన్న వాతావరణము కొంత ఉపయుక్తమవుతుంది. దానివల్ల క్రైమ్ రేట్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఏరియాలో చాలా చిన్న క్రైమ్సే అయినాయి. కాకపోతే నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు. ప్లస్ యంగ్ పాపులేషను ప్రొడక్టివ్గా వాళ్ళ చదువు, వాళ్ళు క్రైమ్కి ప్రోన్ కాకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మేము నేరరహిత ప్రాంతంగా చేయడానికి కొంత సరూర్ నగర్ పోలీసు, ఎల్బీ నగర్ డీసీపీ గారి ఆధ్వర్యంలో కొంత ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సిస్టమేటిక్గా ఇక్కడ ఉన్న 630 హాస్టల్స్కి సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. సెక్యూరిటీ ఆడిట్ అంటే ఈ పర్టికులర్ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎంత సురక్షితము, ఆ హాస్టల్ ఎంత సురక్షితము, వాళ్ళ రాకపోకలు ఎంత సురక్షితము, వాళ్ళు ఏ పర్పస్కి అయితే వచ్చిండ్రో వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు తెలుసా, అదే పర్పస్ కోసమే ఇక్కడ ఉంటున్నారా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇక్కడ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 3,200 కెమెరాస్, నిఘా కెమెరాస్ ఈ ఏరియాలో పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్లస్ ప్రతి హాస్టల్లో కూడా మేనేజ్మెంట్కి ఎన్ని రిజిస్టర్స్, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ కావాలి, ఎన్ని అవ్వటం లేదు అన్న విషయం మాకు తెలిసింది. ప్లస్ ఈ పర్టికులర్ హాస్టల్స్లో ఉన్న ప్రతి యువకుడి యొక్క డేటాబేస్ పోలీస్ దగ్గర ఉండేటట్లుగా ఈ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణలో చూసుకున్నాం. సో తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఏరియాలో ఏవైతే కొద్దిపాటి అసాంఘిక శక్తులు ఉన్నాయో, వెదర్ బిజినెస్ ముసుగులో డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అమ్మడానికి లేకపోతే వాడడానికి ఉపయుక్తమైన ప్లేసెస్ మీద నిఘా ఉంటుంది. 1. 2, ఇక్కడ మైనర్స్ని ఎవరైతే సాలిసిట్ చేస్తున్నారో అంటే ప్రాస్టిట్యూషన్ యూజింగ్ మైనర్స్, దాని మీద కూడా కొంత ఫోకస్ చేయడం జరుగుతుంది. 3వది, టైమ్లీ పోకుండా హాస్టల్స్లో ఎవరైనా అంటే పోకూడని వాళ్ళు కూడా హాస్టల్స్లో తిరగడానికి ఛాన్స్ ఉన్న ప్రాంతాల్లో హాస్టల్ యొక్క యాజమాన్యం పైన కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పోలీసే కాకుండా ఈ ఏరియాలో ఉన్న రెసిడెంట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, అట్లాగే జిహెచ్ఎంసి, ఫైర్, ఎక్సైజ్, ఇన్ని డిపార్ట్మెంట్స్ని ఒక గొడుగు కింద తీసుకొని వచ్చి మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఏరియాని నేరరహిత ప్రాంతంగా చేయడానికి మెల్లగా, స్లోగా
ఒక పద్ధతి ప్రకారం చేయడానికి నిర్ణయించుకొని ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవడం జరిగింది. ఒక్క ఈ ప్రాంతమే కాదు, ఎంటైర్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఇదే సిస్టమేటిక్ అప్రోచ్ జరుగుతుంది. అవసరమైతే కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తాము. అండ్ ఈ ఏరియాలో ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళని మేము టెక్నాలజీ ద్వారా, అంటే డైరెక్ట్గా పోలీస్ యాక్షన్ కాకుండా రిమోట్ టెక్నాలజీ ద్వారా గుర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చేసే మా ప్రయత్నంలో భాగంగా సహకరించే ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్న వాళ్ళకు, మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా మంది మైనర్లు వెళ్తున్నారు, దాని మీద చాలా మంది పర్మిషన్ లేవు. దాని మీద అంటే ఎట్లయితే ఇప్పుడు హాస్టల్స్ ని ఎన్యూమరేట్ చేసాము, సెక్యూరిటీ ఆడిట్ చేసాము, ఓయో రూమ్స్ ని కూడా చేస్తాము. అక్కడ వాళ్ళు ఏం రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు, వెదర్ ఆన్లైన్ ఆఫ్లైన్, వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఒక కార్పొరేట్ సెక్యూరిటీ లాగా చేయగలము, ఇండివిజువల్ గా మేబీ వీ కెనాట్ లుక్ ఇన్ టు ఇట్, బట్ ఒక సిస్టమేటిక్ గా చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే ఇది చాలా డెన్స్ ప్రాంతం అండి, అండ్ చాలా డిమాండ్ ఉన్న ఏరియా కాబట్టి రన్ అవుతాయి. ఒక స్పా సెంటర్స్, ఓయో రూమ్స్ కాకుండా ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందో అవన్నీ కూడా మేము టిఎస్ కాప్ అనే ఒక అప్లికేషన్, కంబైన్డ్ అప్లికేషన్ తెలంగాణ పోలీస్కి ఉంది. దాంట్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ చేసి సిస్టమేటిక్ గా మానిటర్ చేయడానికి ప్రయత్నిస్తాం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాలని తెలంగాణ స్టేట్ హోటల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో హోటల్ నిర్వాహకులు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. గ్యాస్ ధరల పెరుగుదలతో హోటల్ వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించి హోటల్ రంగానికి ఉపశమనం కల్పించాలని కోరారు. ఈరోజు తెలంగాణ హోటల్ అసోసియేషన్ తరఫున గౌరవనీయ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి ఈరోజు గ్యాస్ ఈ మధ్య కాలంలో గ్యాస్ కమర్షియల్ రేటు పెరిగినందున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యానంపేట్ గ్రామంలో పెద్దమ్మ తల్లి 4వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఐక్యంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్న ఆయన ఈ ఆలయం అన్ని వర్గాల ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన మహిళలను ప్రత్యేకంగా అభినందించిన ఎంపీ ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో గుడి కట్టాలని, ఆలయాన్ని కట్టాలని కమిటీగా ఏర్పడి దాన్ని పూర్తి చేయడమే కాకుండా 4వ సంవత్సరం ఆలయ ఇనాగరేషన్ పురస్కరించుకొని ఇవాళ కళ్యాణం చేసినటువంటి ఆలయ కమిటీకి మీకు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ రెడ్డి గారు, మహేష్ గారు, సురేష్ గారు, పద్మారావు గారు, రవి, సాయి, రాజేష్, పాండు, రాజన్న, సురేష్, అశోక్, అందుకే రాజశేఖర్ చెప్పారు. యమనంపేట ఆలయ నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. మీకు మా ఆడబిడ్డలు బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి, అమ్మా మమ్మల్ని మాత్రమే కాదు మా ప్రాంత ప్రజలకి చల్లగా చూడమని చెప్పి మొక్కులు అర్పించిన మా యమనంపేట ఆడబిడ్డలకు కూడా శుభాకాంక్షలు. ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నప్పుడు చుట్టాలు పక్కాలు అంతా వస్తారు కాబట్టి ఇతర గ్రామాల నుంచి వాళ్ళకు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలా చెప్పిండు. మాకు ఏ విఘ్నాలు లేకుండా సాఫీగా ఇది ఒక కులానికి సంబంధించింది మాత్రమే కాదు,
అమ్మవారి ఆలయ నిర్మాణంలో అమ్మవారి భక్తులందరూ కూడా భాగం పంచుకునేది చెప్పిందో ఇవాళ ఇలాంటి ఆలయాలకి డెవలప్ చేయాలని చెప్పి చాలా మంది ముందుకు వస్తారు. అందులో రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, ఇవాళ మేడ్చల్ జిల్లా కాబట్టి మీకేం కొలువ ఉండదు. రాబోయే కాలంలో మరింత గొప్పగా అభివృద్ధి జరిగి ఈ ఆలయం రోడ్డు మీద ఉంది కాబట్టి వేలాది భక్తులకి మొక్కులు చెల్లించుకునేటువంటి అమ్మవారు కావాలని, దానికోసం మీ కమిటీ మరింత కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాలాంటి వాళ్ళం కూడా మీకు ఎల్లవెల్ల ఉంటామని చెప్పి తెలియజేస్తూ అమ్మవారి పూజలు మాతృగా ప్రసాదింపజేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నాచారం తెలంగాణ ఫుడ్స్ లో క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన 48 మందికి జరిమానాలు. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సిపి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వినతి పత్రం. యానంపేటలో ఘనంగా పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.